అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఈఏపీ సెట్ పరీక్ష ఫలితాల రిలీజ్కి అంతా సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రిలిమినరీకి ఇచ్చారు. దాని మీద ఛాలెంజెస్కి గడువు కూడా ముగిసింది. వాటన్నింటి మీద పలువురి నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ఫైనల్ ఆన్సర్కి ఇస్తారు. ఓవరాల్గా జూన్ 14వ తారీఖున ఈఏపీ సెట్ రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ఈఏపీ సెట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,81,000 ఇంజనీరింగ్ కాలేజీల సీట్లు ఉన్నాయి. అందులో గవర్నమెంట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చూస్తే 1,73,000 వరకు సీట్లు ఉన్నాయి. ఇందులో సుమారు 1,00,000 సీట్లు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లోనే ఉన్నట్టుగా చెబుతున్నారు. దీంతోపాటు ఏఐసిటి నుంచి మరికొన్ని సీట్లకు అనుమతి తెచ్చుకోవాలని ప్రైవేట్ కాలేజీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీస్గా మార్చేదానికోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు, ప్రైవేట్ యూనివర్సిటీల యాజమాన్యాలు తమను డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తించండి అంటూ యూజీసీ ముందు ప్రతిపాదనలు పెడుతున్నాయి. ఏమవుతుంది? యూజీసీ వాటిని ఆమోదిస్తే ఈఏపీ సెట్ ద్వారా భర్తీ చేయబోయే సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. డీమ్డ్ యూనివర్సిటీస్గా మారితే అందులో 30% ఈఏపీ సెట్లో మెరిట్ స్టూడెంట్స్కి లభించే కోటా ఎగిరిపోతుంది. ఇప్పటికే ఈ జాబితాలో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చేరింది. విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజెస్లో విఆర్ సిద్ధార్థ ఒకటి. ఏపీలోనే టాప్ 10లో ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్గా అది ఉండేది. అలాంటి విఆర్ సిద్ధార్థ 2023-24లో డీమ్డ్ యూనివర్సిటీ హోదా దక్కించుకోవడంతో ఈఏపీ సెట్ ద్వారా 2025-26 అకాడమిక్ ఇయర్కి చేరబోతున్న విద్యార్థులకి సీట్లు రాకుండా పోయాయి. ఇప్పుడు విఆర్ సిద్ధార్థతో పాటుగా ఎస్ఆర్ఎం లాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా తమను డీమ్డ్ యూనివర్సిటీస్గా గుర్తించాలి అంటూ యూజీసీకి అప్లై చేసుకుని ఉన్నాయి. యూజీసీ ఆమోదిస్తే మాత్రం ఎస్ఆర్ఎంలో కూడా పేద మధ్యతరగతి మెరిట్ విద్యార్థులు చేరేదానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఎస్ఆర్ఎం ఒకటే కాదు, ఇంకా ఈ జాబితాలో చాలా పేర్లు కనిపిస్తున్నాయి. జిఎంఆర్ శ్రీకాకుళం, రాజాంలో ఉన్నటువంటి టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్లో ఏపీలో ఒకటి. అదేవిధంగా గాయత్రి విద్యా పరిషత్ విశాఖలోనే నెంబర్ 1 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్గా చెప్పుకునేటువంటి గాయత్రి విద్యా పరిషత్. దాంతోపాటుగా ఎన్ఆర్ఐ ఏలూరు, చలపతి గుంటూరు, క్వీస్ ఒంగోలు, ఆదిశంకర తిరుపతి, ఆర్టీఎం నంద్యాల, మదనపల్లె ఇంజనీరింగ్ కాలేజ్ ఎంఐటి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు తమను డీమ్డ్ యూనివర్సిటీస్గా గుర్తించాలి అని కోరుతున్నాయి. ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీస్ అన్నీ డీమ్డ్ యూనివర్సిటీ ఖాతాలో చేరితే ఇక ఈఏపీ సెట్ ద్వారా మెరిట్ స్టూడెంట్స్కి దక్కేటువంటి టాప్ కాలేజెస్లో ఛాన్స్ పోతుంది. పైగా డీమ్డ్ యూనివర్సిటీస్లో ఫీజులు కూడా పెరుగుతాయి. అంటే ఎవరైతే ఎక్కువ మొత్తం చెల్లించి ఇంజనీరింగ్ చదవగలరో వాళ్ళకి మాత్రమే మంచి క్యాంపస్ల్లో అవకాశం వస్తుంది. సామాన్యులు మెరిట్ ఉన్నప్పటికి కూడా పెద్ద కాలేజీల్లో, మేజర్ కాలేజెస్లో ఛాన్స్ను కోల్పోతారు. మరి దీనికి చంద్రబాబు ప్రభుత్వం అనుమతిస్తుందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్ఆర్ఎం లాంటి క్యాంపస్లు అసలు ఈఏపీ సెట్లో మేము ఇంజనీరింగ్ సీట్లు కేటాయించబోము అని మొండికేసే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో కుదరదు, మీరు ఇంజనీరింగ్ సీట్ల 35% ఈఏపీ సెట్ ద్వారా భర్తీ చేయాల్సిందే అంటూ ఎస్ఆర్ఎం, అమృత, విట్ ఇలాంటి క్యాంపస్ల్లో మెరిట్ కోటాలో సీట్లు కేటాయించేదానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్యాంపస్లన్నీ మాకు ఈఏపీ సెట్ ద్వారా సీట్లు భర్తీ చేసే పరిస్థితి వద్దు అని ఇప్పుడు రకరకాల ప్రతిపాదనలు ముందుకు తీసుకొస్తున్నాయి. ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇంజనీరింగ్ కాలేజ్, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మెరిట్కి ఛాన్స్ పోతుంది. పైగా ఈఏపీ సెట్కి ప్రాధాన్యత తగ్గిపోతుంది. డీమ్డ్ యూనివర్సిటీగా మారితే ఇప్పుడు విఆర్ సిద్ధార్థ సెపరేట్గా తాము ఒక సెట్ నిర్వహించుకుని తమకు కావలసినటువంటి వాళ్ళకి అడ్మిషన్ ఇస్తున్నారు. ఇక రేపు ఎస్ఆర్ఎం అదేవిధంగా ఇతర క్యాంపస్లు అన్నీ కూడా అదే జాబితాలో పోతే ఇక ఈఏపీ సెట్కి టాప్ కాలేజీల్లో సీట్లు లేనప్పుడు ఈఏపీ సెట్ ఎందుకు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. అదేవిధంగా ఈ సంబంధించినటువంటి క్యాంపస్ల అప్లికేషన్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ
విద్యాశాఖ దగ్గర, మానవ వనరుల మంత్రిత్వ శాఖ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఎప్పుడైనా వాటికి క్లియరెన్స్ వస్తే మాత్రం ఈఏపీ సెట్లో విద్యార్థులకు దక్కే కోటా తగ్గిపోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలి. విద్యార్థులకు మంచి చేసేలా, ఇంజనీరింగ్ విద్యార్థులకి మెరుగైన క్యాంపస్ల్లో అవకాశం కొనసాగించేలా ప్రయత్నం చేయాలి. అట్లా కాకుండా డీమ్డ్ యూనివర్సిటీ చేసుకోవడానికి తగ్గట్టుగా ఎన్ఓసీలు ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళందరూ మచ్చిక చేసుకుని డీమ్డ్ యూనివర్సిటీ హోదాలు తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో డీమ్డ్ యూనివర్సిటీలు పెరుగుతాయే తప్ప మెరిట్ స్టూడెంట్స్కి మంచి కాలేజీల్లో ఉన్నటువంటి ఛాన్స్ అన్నీ కోల్పోయినట్టు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచన చేయాలని, ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మేలు జరగాలని మనం ఆశిద్దాం.